హాయ్ హలో ఫ్రెండ్స్, నిన్న కట్ చేసుకున్న క్రాస్ కట్ బ్లౌజు ఈరోజు స్టిచ్చింగ్ చేస్తున్నా. చూడండి, ఫస్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసుకుని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ కుడుతున్న. బ్యాక్ డాట్స్ కుట్టుడు అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ టైం వేస్ట్ అవుతుందని ఫస్ట్ నేను కుట్టి పెట్టుకున్నా. చూడండి, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఎట్లా వేస్తున్నాను అట్లా కన్ఫ్యూజ్ కాకుండా కొత్త వాళ్ళు ఫ్రంట్ కన్ఫ్యూజ్ కాకుండా ఇట్లా పిన్ పెట్టుకొని ఇట్లా తీయాలి. తీసి అప్పుడు అటాచ్ చేసుకోవాలి. ఇట్లా పిన్ పెట్టుకొని జారకుండా మొత్తం లాస్ట్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ముడతలు రాకుండా ఇట్లా చేతితోటి ఇట్లా అనుకుంటూ రావాలి. ఇట్లా నేను అంటున్నట్టు అనాలి. ఇట్లా ఇది కట్ చేసుకొని రెండోది కూడా సేమ్ అట్లానే పిన్స్ పెట్టుకుంటే ఎటు కదలకుండా ఉంటుంది. ఇట్లా మూలలు వచ్చిన దగ్గర ఇట్లా పాదం పై కానీ ఇట్లా అనుకుంటా కుట్టాలి. అంతే ఫ్రెండ్స్, అది కుట్టుడు అయిపోయింది కదా. ఇప్పుడు ఫినిషింగ్ మంచిగా రావాలంటే ఇట్లా ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడైతే 3 జాగాల్లో అయితే ఇట్లా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఇట్లా క్లాత్ పైకి లేవకుండా మంచిగా వస్తుంది కుట్టు. ఫినిషింగ్ మంచిగా కనబడుతుంది. ఏ క్లాత్ అయినా సరే. ఇంకా జారిపోయే క్లాత్లకు అయితే కంపల్సరీ వేసుకోవాలి. అట్లా పట్టు క్లాత్లకు కూడా వేస్తాను నేను. అట్లా ఇట్లా కుట్టుకోవాలి. మొత్తం 3 పఫ్ ఎట్లా వచ్చింది చూసారు కదా. 2 ఇట్లా కుట్టుకోవాలి. సేమ్ కుట్టుకొని ఇప్పుడు క్రాస్ పట్టి అటాచ్ చేసుకోవాలి దానికి. ఇక్కడ చూడండి, అస్తర్ ఉన్నది. అస్తర్ పార్ట్కు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి ఇట్లా పెట్టుకోవాలి. చూసుకొని ఇప్పుడు కుట్టుకోవాలి. ఇది కిందికి ఉంది అస్తర్, ఇక్కడ గమనించాలి. ఒక క్రాస్ పట్టి కిందికి, ఇది పైకి ఇట్లా పెట్టి ఇట్లా అనుకోవాలి. చూడండి, ఇది ఇటు సైడ్ ఉంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు బిగినర్స్ కోసమే నేను చూపిస్తున్నా. ఇది చూసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఖచ్చితంగా ఎంత ఎక్కువ వచ్చింది, మనకు ఎంత ఉన్నదో అంతనే మనం స్టిచ్ చేసుకోవాలి. చూసుకొని ఒక ½ ఇంచ్ మందం ఎక్కువ వచ్చింది, ½ ఇంచ్ మందమే కుట్టుకోవాలి. 1 ఇంచ్ మందం వస్తే 1 ఇంచ్ మందం కుట్టుకోవాలి. మనం క్రాస్ పట్టి ఎక్కువ తక్కువ కట్ చేసుకున్నా కానీ ప్రాబ్లం ఏం లేదు. తక్కువ కట్ చేసుకోవద్దు, ఎక్కువ కట్ చేసుకున్నా ఏం కాదు. బ్యాక్ పార్ట్ పెట్టుకొని చూసుకొని మనం ఎంత ఎక్కువ వచ్చిందో అంత కుట్టుకుంటే సమానంగా వస్తుంది బ్యాక్ ఫ్రంట్. ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇట్లా తీసేయాలి. దీన్ని మనకు ఓవర్లాక్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం అయిపోయింది లోడెడ్. చూడండి, ఎక్కడ కుట్టు కనబడది. ఇది కూడా సేమ్ అస్తర్ ఉన్నది. అస్తర్ ఉన్న సైడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్నది. మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ పెట్టుకొని కుట్టుకోవాలి. ఇట్లా రెండింటి మధ్యలో చూసారు కదా. ఇట్లా అనుకోవాలి. గోరుతోటి మంచిగా వస్తుంది.
ఇప్పుడు ఇట్లా మలుచుకొని ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీయాలి. ఇప్పుడు 2 కుట్టుడు అయిపోయింది కదా. ఉక్కు పట్టి కాజా పట్టి కూడా కుట్టుకోవాలి. దీనికి మన గల్ల కోసం గల్ల కట్ చేసినప్పుడు మిగులుతాయి కదా పీసెస్, అవే. ఇది ఉక్కు కోసము అస్తర్ పీస్ది మెయిన్ ఫ్యాబ్రిక్లా వచ్చే ఆ పీసు మెయిన్ ఫ్యాబ్రిక్ మన కాజాల కోసం వేసుకుంటే సరిపోతుంది. చూడు నేను ఎట్లా వేస్తున్నానో. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉక్స్ వస్తాయి కాబట్టి నేను కింది నుంచి పెట్టిన, మీరు పై నుంచి పెట్టాలి. చూసిరా వచ్చింది. ఇది ఉక్కుల కోసం. ఇప్పుడు కాజాలు పెట్టుకోవడానికి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కొంచెం కట్ చేసుకోవాలి, క్రాస్ పట్టిది ముందట. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని అందులో తీసి ఇంకొక కుట్టు వేసుకొని మలుచుకోవాలి ఇట్లా 2 టైమ్స్. ఒక పెద్ద కుట్టు వేసుకోవాలి. మిషన్కి పెద్ద కుట్టు పెట్టుకొని దూరం దూరం మళ్ళీ ఇప్పుకునేదే కదా కాజాలు కుట్టుకున్నప్పుడు. అది కూడా మిషన్ మీద కుడితే తొందరగా పని అయిపోతుంది. చూసారు కదా కరెక్ట్ వచ్చింది. ఇట్లా రావాలి కరెక్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్కు అటాచ్ చేసుకోవాలి 2 పీసులు. పావు ఇంచ్ అంతా అటాచ్ చేసుకోవాలి. 2 సార్లు కుట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్. ఇప్పుడు అయిపోయింది కదా ఇది. ఇప్పుడు దీనికి పైపింగ్ వేసుకోవాలి. దీనికి మ్యాచింగ్ క్లాత్ తీసుకున్న గోల్డెన్ది. 1.5 ఉన్నంత మందం, 1.5 ఉంటే సరిపోతుంది. దాన్ని కొంచెం పావించేంత మలిచి కుట్టుకోవాలి ఫస్ట్ అయితే ఒక సైడ్ నుంచి. మొత్తం కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత కుట్టిన సైడ్ వదిలేసి ఇంకో సైడ్ నుంచి ఇట్లా కొంచెం ఇడిచిపెట్టి కుట్టుకుంటూ రావాలి. పావు ఇంచు మందం కుట్టుకుంటూ రావాలి. లాగొద్దు అస్సలు క్లాత్ను. చూడండి క్లాత్ను అస్సలు లాగొద్దు, అలా షేప్ అవుట్ అవుతుంది. ఇట్లా మూల మలుపుల దగ్గర మంచిగా కుట్టుకుంటూ రావాలి. లూజు విడిచిపెట్టాలి, లాగొద్దు. అయిపోయింది మొత్తం. ఇట్లా కట్స్ ఇచ్చుకోవాలి. మొత్తం మంచిగా తిరుగుతుంది మనం పైపింగ్ థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు. థ్రెడ్ లేని వాళ్ళకు ఇట్లే కుట్టుకొని ఇట్లా మలుచుకొని కూడా కుట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చూసారా థ్రెడ్ ఇట్లా పెట్టుకొని ఇట్లా మలుచుకోవాలి. సింగిల్ పాదం పెట్టుకోవాలి, ఫినిషింగ్ మంచిగా వస్తుంది.
చూసారు కదా, ఇట్లా కుట్టుకుంటా రావాలి లోపలికి అనుకుంటా క్లాత్. సేమ్ రావాలి మొత్తం. చూసారా, మొత్తం కుట్టిన లాస్ట్లో కట్ చేసుకొని మళ్ళీ మలిచి కుట్టాలి ఇట్లా. అయిపోయింది. చూడండి మొత్తం ఎంత సేమ్ రావాలి ఇట్లా. ఒక దగ్గర పెద్దగా ఒక దగ్గర చిన్నగా రావద్దు. ఇక్కడ కూడా రౌండ్ తిరిగే దగ్గర కూడా కరెక్ట్ రావాలి. ఇప్పుడు కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చూసి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మళ్ళీ నార్మల్ పాదం పెట్టుకొని ఇదంతా ఒక కుట్టేసుకోవాలి రౌండ్ మొత్తం. ఇక్కడ కూడా కరెక్ట్ పెట్టుకోవాలి. ఇట్లా నేను ఎట్లా పెడుతున్నట్లు లాగొద్దు, లాగుతలేను నేనైతే, కరెక్ట్ అనుకుంటున్నా అంతే. ఇట్లా ఫినిషింగ్ మంచిగా కనబడుతుంది ఇట్లా కుట్టుకుంటే. అయిపోయింది. చూసారు కదా, అదైతే అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్కి అయితే వాళ్ళు కొంచెం డిజైన్ పెట్టమన్నారు. ఇట్లా లీఫ్ లాగా ఒక 4 ఇంచెస్ పైన బార్డర్ వస్తుంది. 4 ఇంచెస్ పెట్టి అయితే నేను ఇది ఈ డిజైన్ గీసిన. దీనికి క్యాన్వాస్ పెట్టుకోవచ్చు, కాకపోతే నేను క్యాన్వాస్ ఏం పెట్టలేదు, డైరెక్ట్ కుట్టేసిన. ఒక 1 ఇంచ్ మందం, ఒక 1 ఇంచ్ మందం అయితే కట్ చేసిన. ఇంకా 1 ఇంచుకు ఎక్కువ కట్ చేస్తే బాగుండదు, 1 ఇంచ్ సరిపోతుంది. చూసారా, ఇది ఇట్లా కట్ అయింది. క్యాన్వాస్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది. క్యాన్వాస్ పెట్టకపోయినా నేను కుట్టినా బాగా వచ్చింది. మనకు స్లీవ్స్ అటాచ్ పడుతుంది, కొంచెం క్లాత్ తక్కువ వచ్చిండే, దానికి అటాచ్ చేసుకున్నా నేను 2 సైడ్లో. చేసుకొని దేన్ని దానికి పెట్టుకొని ఇప్పుడు పిన్స్ పెట్టుకోవాలి. మంచిగా కదలకుండా కరెక్ట్ క్లాత్ పెట్టుకొని ఇట్లా జారకుండా అయితే పిన్స్ పెట్టుకోవాలి. ఏం చేయాలంటే ఇట్లా మొత్తం ఇట్లా ఒక్క పావించు కంటే తక్కువ ఇట్లా ఇట్లా మార్కింగ్ చేసుకోర్రి. మార్కింగ్ చేసుకుంటే ఆ మార్కింగ్ నుంచి కరెక్ట్ కుట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ తక్కువ రాకుండా మంచిగా వస్తుంది. ఇట్లా మొత్తం మార్కింగ్ చేసుకొని కుట్టుకుంటే స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి. ఇంకొక కుట్టేస్తున్నాను నేను డబ్బలు, ఎందుకంటే క్యాన్వాస్ పెట్టలేదు కదా, కరెక్ట్గా ఉండాలి, స్టిప్ ఉండాలని ఇంకొక స్టిచ్ చేసిన. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం కట్ చేసుకొని కట్స్ ఇచ్చుకోవాలి. కట్ చేస్తే మంచిగా తిరుగుతుంది.
ఇట్లా చిన్న చిన్న దారం కట్ కాకుండా కట్స్ ఇవ్వాలి మొత్తం. పిన్స్ తీసేసి దీన్ని మరలేయాలి. ఇట్లా ఇట్లా లోపలికి అనుకోవాలి. ఇట్లా లోపలికి తీసేసి ఐరన్ చేసుకోవచ్చు. ఐరన్ చేసుకుని ఇంకా మంచిగా వస్తుంది. నేను ఐరన్ ఏం చేయలేదు, పైనుంచి ఒక స్టిచ్ చేసిన. ఇట్లా అస్తాను లోపలికి అనుకుని ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా నేను ఫింగర్స్ ఎట్లా పెడుతున్నా అట్లా పెట్టుకుంటే ఇట్లా అనుకుంటా కుడితేనే ఎక్కడికి పోకుంటుంటుంది, లేకపోతే షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మొత్తం అటాచ్ చేసుకోవాలి. మొత్తం కొట్టుకుంటూ రావాలి మొత్తం. ముడతలు రాకుండా మంచిగా అనుకోవాలి క్లాత్ అయితే. ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి. తర్వాత దీనికి నేను పైపింగ్ వేస్తున్నా. అయిపోయింది కదా. మనకి ఎంత అవసరమో పైపింగ్ అంతా వేసుకోవాలి. 2 స్లీవ్స్ అయితే కుట్టిన కదా. ఫైవ్ ఇంచెస్ కంటే ఎక్కువనే ఉండాలి. 6-7 ఇంచెస్ మీ ఇష్టం. మరి మొత్తం లేకపోయినా సరే కొంచెం క్లాత్ ఉంటే 2 క్లాత్లు ఉంటే నేను అడ్జస్ట్ చేసేసిన దీనికి. అంటే కట్ చేసిన ఎందుకు వేస్ట్ చేయాలని. దీనికైతే నార్మల్ పాదంతో వేసిన పైపింగ్, సింగిల్ పాదం ఏం పెట్టలేదు. దీనికి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. కాకపోతే ఇది క్రాస్దే, అది కూడా నేను లాగి పెట్టి ఇట్లా కుడుతున్నా. కుట్టేసిన చూడండి, ఒక ముడతలు రాకుండా వచ్చింది. తర్వాత ఇక్కడ మధ్యలో మనం డిజైన్ కుట్టిన దగ్గర చీరలదే క్లాత్ డబ్బాలు వేసిన సరిపోతే ఇట్లా ఖర్చు కనిపించకుండా, కుట్లు కనిపించకుండా ఇట్లా అయితే లోపలికి అనుకొని కుట్టుకోవాలి. ఒక బో పెట్టమన్నారు వాళ్ళు, ఇక్కడ బటన్ కుట్టమన్నారు. అందుకని అది రెడీ చేసిన, 2 రెడీ చేసిన. ఇట్లా మలుచుకొని అయితే మధ్యలో ఒక స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ ఉంటే ఇంకా పెద్దది చేసేదాన్ని కానీ క్లాత్ లేదు. శారీ నుంచి కట్ చేసింది ఇది క్లాత్ అయితే. ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. మా అమ్మాయి కోసం కూడా సాటిన్ ఫ్రాక్ కుట్టినప్పుడు అందులో క్లాత్ మిగిలితే మంచి బో చేసిన ఆమెకు అయితే పెద్దగా. ఏ డ్రెస్ కుడితే అది చేయమని చెప్తుంది బో. అన్నీ చేసి పెడతా.
ఇక్కడ కూడా స్టిచ్ చేసుకోవాలి. నా దగ్గర బటన్స్ ఉన్నాయి కానీ బటన్స్కు క్లాత్ పెట్టి నేను రెడీ చేసి పెడతా, కాకపోతే ఇక పూసలు ఉన్నాయి కదా అని పూసలే కుట్టిన దీనికైతే మధ్యలో ఇటు సైడ్ ఒక పూస అటు సైడ్ ఒక పూస. ఆమెకు అర్జెంట్ ఇచ్చేది ఉండే, అందుకే తొందరగా కుట్టేసి ఇచ్చేసిన. ఇట్లా ఇట్లా మధ్యలో అయితే ఇది ఒక క్లాత్ ఇట్లా పెట్టిన చూడండి, ఇక్కడ ఆ క్లాత్ ఫినిషింగ్ మంచిగా కనబడుతుంది. తర్వాత ఇప్పుడు స్లీవ్స్ అటాచ్ చేసుకుంటున్నా. మధ్యలో కట్ చేసుకొని షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి దీనికి కూడా సేమ్ పెట్టుకోవాలి కరెక్ట్గా. సన్న కుట్టు వేసుకోవాలి, ఒకటే కుట్టు వేసుకుంటాను నేను, డబల్ కుట్టు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా అనుకుంటూ రావాలి మొత్తం. మళ్ళీ ఇటు సైడ్ నుంచి తిప్పేయాలి, ఇటు సైడ్ నుంచి కూడా సేమ్ అట్లానే కుట్టుకుంటూ రావాలి. రెండు సమానంగా ఉండాలి. ఇట్లా ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా, లేకపోతే బుంగలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూసారు కదా, ఒక హ్యాండ్ అయితే అయిపోయింది. ఇటు సైడ్ కూడా సేమ్ అట్లానే కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మధ్యలోకి అయితే టక్ ఇచ్చి కరెక్ట్గా పెట్టుకోవాలి. అటు ఇటు పెడితే మంచిగా కనబడదు, ఎక్కువ తక్కువలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా పావించి మందంతో ఇట్లా కుట్టుకుంటూ రావాలి. అంతే ఫ్రెండ్స్, రెండు సైడ్లు అయితే అయిపోయింది. ఇక్కడ దారం అయిపోయింది మొత్తం, మళ్ళీ దారం పెట్టి కుట్టిన మొత్తం. ఇప్పుడు బ్లౌజ్ టు బ్లౌజ్ నేను ఇట్లనే జాయిన్ చేసుకునేటప్పుడు అయితే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని అయితే మార్కింగ్ చేసుకుంటా. అంటే బ్లౌజ్ లేకపోతే ఎట్లా కుట్టుకోవాలో అది కూడా చూపించిన కదా, మన ఛానల్ ఉంటుంది చూడండి. బ్లౌజ్ ఉంటే ఎట్లా చేసుకుంటా అది కూడా చూపిస్తున్నా. ఇక్కడ కూడా ఉక్కు సైడ్కి పెట్టుకొని ఎంత ఉందో ఇట్లా చూసుకోవాలి, ఇట్లా చూసుకొని మార్క్ చేసుకోవాలి. స్లీవ్స్ కూడా అంతే, ఇటు సైడ్ కూడా కాజాల సైడ్ కూడా ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ దగ్గర ఒక పిన్ పెట్టుకోవాలి జారకుండా. చూసారా, స్లీవ్స్ రెండిట్లా సమానంగా అనుకొని ఒక పిన్ పెట్టుకుంటే అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ తోటి, లేకపోతే మనకి ఎంత అయితే మనం మెజర్మెంట్స్ తీసుకున్నామో అట్లా కొలుచుకోవాలి. ఇట్లా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా కుట్టాలి, ఒక రఫ్ ఇవ్వాలి ఫస్ట్. ఇక్కడ హార్మోల్ దాకా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు చూడండి, హార్మోల్ దగ్గర బ్లౌజ్ని పెట్టి కొలుచుకుంటున్నా. సేమ్ అది ఎక్కడి వరకు అయిందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్ పెట్టుకోవాలి. ఇది ప్లస్ గుర్తు రావాలంటే కరెక్ట్ ఇట్లా అనుకొని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. రఫ్ ఇవ్వాలి.
మనకు దీనికి కట్ చేయాల్సిన అవసరం రాలేదు. ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఏం రాలేదు, కరెక్ట్ వచ్చింది. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా కటింగ్లా, కరెక్ట్ వచ్చింది. మూడు స్టిచ్లన్నా 4 స్టిచ్లన్నా వేసుకోర్రి. 3 అయితే సరిపోతుంది. ఇట్లా వేసుకొని ఎక్స్ట్రా కొంచెం కట్ చేసుకోవాలి. 1/2 ఇంచు మందం కట్ చేసుకొని మలిచి కుట్టుకుంటే అయిపోతుంది. ఇట్లా ఎక్స్ట్రా ఉన్నది ఎందుకు, మళ్ళీ బ్లౌజ్ ఖరాబ్గా అనిపిస్తుంది. బొంగలుగా ఎక్కువ ఉన్నా కానీ సైడ్లకు కొంచెం ఉంటే సరిపోతుంది. మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నా 1.5 ఉండేటట్టు అయితే ఉంచుకోవాలి. ఇట్లా మలిచి కుట్టుకోవాలి వారలాకు లేకపోతే. ఇట్లా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొత్త వాళ్ళైతే. ఇక్కడ రఫ్ ఇవ్వాలి. చూసారు కదా, సరిగ్గా అనిపిస్తలేదు. 3 లైన్లు అయితే కుట్టుకున్నా, మలిచి కుట్టుకోవాలి 2 సైడ్లు అట్లే. ఇప్పుడు లాస్ట్కు ఇక్కడ కాజా కోసం మనం చూడండి ఇట్లా అయితే కుట్టుకోవాలి. ఇట్లా చిన్న కుట్టు మీద కుట్టుకోవాలి, అప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. ఇక్కడ రఫ్ ఇవ్వాలి లాస్ట్లో. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే అయిపోయింది బ్లౌజు. ఇప్పుడు దీనికి డోరీస్ కూడా పెడుతున్నా. అదే స్లీవ్స్కి వచ్చిన కొంచెం బార్డర్ ఉంటే ఆ బార్డర్ తోటి అయితే పెడుతున్నా. చిన్నగానే, పెద్దగా ఏం లేదు. అది కూడా ఏం డిజైన్ పెడతలేను, ఓన్లీ ఇట్లా అంతే. ఇది కూడా అట్లానే కుట్టుకోవాలి. అంతే. ఇప్పుడు బ్లౌజ్కి అయితే కుట్టుకోవాలి. కొందరికి డౌట్ ఉంటుంది ఎక్కడ వరకు కుట్టుకోవాలనేది. 2.5 దగ్గరికి ఒక మార్క్ చేసుకొని అయితే కుట్టుకోవాలి ఫ్రెండ్స్. రఫ్ ఇవ్వాలి ఇక్కడైతే 2-3 సార్లు. స్టిఫ్గా ఉంటుంది ఇట్లా, ఇట్లా అనుకోవాలి అంతే. 2.5 దగ్గర మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ ఇట్లానే. దారం అయిపోతే మళ్ళీ పెట్టిన, మళ్ళీ కుడుతున్నా. అయిపోయింది ఫైనల్గా అయితే. ఇట్లా వచ్చింది చూడండి. స్లీవ్స్ అయితే ఇట్లా వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్.